హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరు బాగుండాలని నా దేవుడికి ఎప్పుడు మా అంత కోరుకుంటుంది. ఈవేళ ఇవ్వండి 5 అంటే అరకేజీ బంగాళదుంపలు ఉన్నాయి. ఈ బంగాళదుంపలతో కలకత్తా ఫ్రై ఎలా చేస్తాం? మా పిన్ని కలకత్తాలో ఉండేదండి, వచ్చారు ఇప్పుడు. అంటే మ్యారేజ్ అన్నీ మా పిన్ని కలకత్తాలో ఉండేది. మా పిన్ని చెప్పింది ఇలాగ వండుకుంటారు, ప్రతిదీ ఇలాగ వండుకుంటారు. ఒక్క ఫ్రైయే కాకుండా దాని పక్కన దీనికి కాంపిటీషన్ ఇంకోటి ఉంటుంది. ప్రతిది ఎప్పుడు కూడా 2 ఉండాలా కలకత్తా వాళ్ళకి అని చెప్పింది. ఎందుకంటే తను అలా వండుతుంటే ఎందుకు పిన్ని నువ్వు అలా వండుతున్నావు అని అంటే, అమ్మ నేను కలకత్తాలో చిన్నప్పుడు వెళ్ళిపోయింది మా పిన్ని, ఒక 10-12 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయింది మా అమ్మమ్మలతో. అప్పటి నుంచి పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది పల్లెటూరు. కాబట్టి తను అన్నీ చెప్పినవి నేను చెప్తున్నాను. ఏవి కూడాను నేను చూడకుండా అయితే చెప్పను, వినకుండా అయితే చెప్పను. చాలా బాగుంటుంది ఈ వీడియో, మాత్రం మీరు మిస్ అవ్వకండి. దాని కాంపిటీషన్ కూడా 2 ఉంటేనే బాగుంటుంది. అరకేజీ బంగాళదుంపలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. ఎంత బాగా అంటే కలకత్తా ఫ్రై, కలకత్తా ఆలు ఫ్రై. ఓకేనండి, చేద్దాం రండి. అలా వేసుకున్నానండి. ఇదిగోండి పొయ్యి వెలిగించుకుంటాను, చూడండి. పొయ్యి వెలిగించుకున్నాను. ఏంటనేది అటువైపు కూడా ఒక ఐటమ్స్ ఉంటుందండి, ఇటువైపు కూడాను. ఆయిల్ వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అండి, సన్ఫ్లవర్. ఇది ఎప్పటి నుంచి బాటిల్ ఉండిపోయిందండి, అందుకే వాడేస్తున్నాను. ఈ బాటిల్ అలా ఉండిపోయింది, ఇంక వాడిస్తే మంచిది కదా అని చెప్పేసి ఇదిగోండి. ఈ బాటిల్ అలాగ ఉండిపోతే మళ్ళీ ఇదైపోద్ది కదా అని చెప్పేసి ఇది వాడేసామనుకోండి. ఏరుశనగ ఎప్పుడులాగే ఏరుశనగ నూనె వాడుతూ ఉంటాను. ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టుకున్నాను కదా. ఇదిగోండి వేడెక్కుతుంది, కొద్దిగా ఆయిల్ తీసాను, కాదంటే మళ్ళీ వేద్దాం. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, అన్నీ, మినప్పప్పు, పోపండి. ఇది కొద్దిగా ఎర్రగా మినప్పప్పు వేగాక అప్పుడు మనము ఇదిగోండి ఎల్లుల్లిపాయ పెద్ద 2 ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకున్నాము, తీసేస్తాను బయటికి, అందుకని వేసాను. ఇదిగోండి ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఇదిగోండి పసుపు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసేసుకుందాం బయటికి, లేకపోతే ఫ్రై పాడైపోద్ది, ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోద్ది పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి. కలకత్తా ఫ్రై అండి ఇది, కలకత్తా ఆలు ఫ్రై అండి. ఇలా చేస్తారు కలకత్తాలో. మా పిన్ని కలకత్తాలో ఉండే ఇక్కడికి వచ్చిందండి ఇండియాకి. అది ఇండియా, కలకత్తా నుంచి వచ్చిందండి. పుట్టినూరు, పెళ్ళైనూరు అంటే అత్తారింట్లోనే ఉంటుంది. కలకత్తాలో పెళ్ళి అయింది, కలకత్తాలో పిల్లలకి కన్నది, కలకత్తాలో అన్నీ కొన్ని నాకు చెప్తుంది అనమాట. ఇప్పుడు నరాధపురంలో ఉంది, నరాధపురం పిన్ అండి. ఇప్పుడు ఇది మనము పక్క పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలాగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండి, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసింది ఆల్రెడీగా ఉంది, కొంచెం కొద్దిగా ఉంది, కొద్దిగా సరిపోద్ది. ఫ్రైలో వేసాను కొద్దిగా, ఈ ఫ్రైకి సరిపోద్ది. కొద్దిగా కరివేపాకు మీద వేసుకుంటే అది ఇది బాగుంటుంది.
ఈవేళ కలకత్తా రండి, కలకత్తా ఆలు ఫ్రై, తర్వాత ఇంకోటి కూడా పక్కన ఉంటుంది, రెండు కూడాను ఫ్రైలని చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగేనండి, రండి ఇప్పుడు వంట చూపిస్తాను రండి. ఇదిగోండి రండి, ఇదిగోండి ఆయిల్ వేసుకొని 3 ఉండండి. మొన్న ఆదివారం తీసుకున్నాను, 200 గులిబెందలు తీసుకున్నానండి. అవి వేపిస్తాను, వీడియో తీయలేదని చెప్పాను కదా, వీడియో తీయలేకపోయానండి, చాలా ఎండగా ఉంది. ఒక 3 ఉంచాను. అయితే కలకత్తా వాళ్ళు ఏంటంటే ఈ ఆలు ఫ్రైకి చేపల ఫ్రై అట, ఏదైనా ఒక చేపల ఫ్రై అట వాళ్ళ కాంపిటీషన్ అట. అందుకు కలకత్తా ఆలు ఫ్రై, కలకత్తా చేపల ఫ్రై అంటే దీనికి ఇది ఉండాలంట, వాళ్ళకి ఇది ఉండాలంట. కలకత్తా వాళ్ళకి డైలీ ఉండాలంట, శనివారం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, డైలీ 2 మాత్రం ఉండాలంట. ఆలు ఫ్రై ఉండాలి, ఏదో ఒక రకం చేపల ఫ్రై ఉండాలంట. అందుకు నేను కలకత్తా ఫ్రై అని చెప్పాను, మా పిన్ని చెప్పిందండి. ఇంకేం వేయలేదు, పసుపు వేసుకొని నేను వేపుకున్నాను. ఇందులో కూడా పసుపు అని పోపుతున్నాను, ఇంకా ఇందులో కూడా వేయలేదు. చూపిస్తాను ఇప్పుడు ఏం వేస్తాననేది, చూపిస్తాను రండి. ఇదిగోండి కొత్తిమీర, సాల్ట్, పసుపు ముందు వేస్తాను కదా, సాల్టు, మసాలా కారం యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి, పొయ్యి కట్టేద్దాము. పొయ్యి కట్టేసాను, ఫ్రై అయిపోయింది. ఇటువైపు రండి, చూసారా బంగాళదుంపలు ఫ్రై ఇలాగా తేలిపోవాలన్నమాట. మనం ఇలా తేలిపోయేటప్పుడు ఆయిల్ తేలిపోవాలా, ఓకేనా, అంటే కుక్ అయిపోయింది అనమాట, ఫ్రై అయిపోయింది. ఇదిగోండి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, సాల్టు, మన మసాలా కారం ఇది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి నేను చేపల ఫ్రైలో కొత్తిమీర వేసాను కదా. ఈ బంగాళదుంపల ఫ్రైకి చేపలు కలకట్టాలు అందరూ కూడా అండి చేపల ఫ్రై కంపల్సరీగా ఉండాలి. ఏ ఫ్రై చేసుకుని ఆలు ఫ్రైకి మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. ఇదిగోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, చూసారా సిమ్లో పెట్టాను. ఇదిగోండి అసలు అడుగు కూడా పట్టలేదు, చూడండి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా, అందుకు సూపర్గా ఉంది కదా కలకత్తా ఫ్రై, కలకత్తా ఆలు ఫ్రై, చేపల ఫ్రై. ఓకేనండి, అది అయిపోయింది. ఇది కూడా అయిపోయింది, పొయ్యి కట్టేసాను. చూడండి కొద్దిగా ఉన్నాయండి చేపలు, కట్టేసాను కదండి. చూడండి ఇదిగోండి కొత్తిమీర వేసిన తర్వాత మన పచ్చిమిరపకాయలు కూడా దాని మీద అలంకరించానండి. వాళ్ళు అలాగే అలంకరించుకుంటారట, అవి కూడా తింటారట అండి పచ్చిమిరపకాయలు కూడాను. కొన్ని ఊర్లు చూడండి పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని తినేస్తుంటారు, వాళ్ళకి అలవాటు అండి. మనకంటే అన్ని ఫ్రైలు, కూరలు అన్నీ ఉండాలండి మన దగ్గర. ఇప్పుడు మాకు ఈ 2 కాదండి, అప్పడాలు వేపుడు, వడియాలు వేపుడు, అదే సగ్గుబియ్యం కూడా వేపుతాము, అప్పడాలు వేపుకుంటాము. ఒకటి కాదండి, గొట్టాలు వేపుకుంటాము. ఇవన్నీ చూపించాలంటే లాంగ్ వీడియో అయిపోద్ది. కాబట్టి మేమేమి 4-5 కూరలు మాకు ఉండాలండి, ఏవో ఒకటైనా. అలాగైతే కొంచెం దాని మీద ఆవకాయ, ఇప్పుడు మామిడికాయ ఆవకాయ దిగి ఉంది కదా, మామిడికాయ ఆవకాయ అన్నీ బాగుంటాయండి, అన్నీ ఉంటాయండి. నువ్వుల పొడి, కంది పొడి అన్నీ ఉంటాయండి. అవి ఒకసారి చూపిస్తానులేండి మీకు, కంది పొడి అవి చేసి. ఇదిగోండి ఎర్ర సిరగడ దుంప అంటాం కదా, ఇదిగోండి ఇది ఉడకబెట్టుకొని తినొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కర్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పంచదారైనా బెల్లమైన పాకం తీసుకొని ఇది ఉడకబెట్టేసి ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, హ్యాపీగా తినొచ్చు. ఎన్ని రోజులైనా బయటని పెట్టుకుని అలా మనం పాకం తీసుకుని అరిసెల పాకంలా తీస్తాం కదా, అందులో ముక్కలు కట్ చేసుకొని, అంటే ముక్కలు పచ్చి ముక్కలు కాదు, ఉడకబెట్టేసి ముక్కలు వేసుకుంటూ బాగుంటుంది. కానీ నేను చాలాసార్లు ఇది చూపించాను, ఒకసారి కూడా చేసి పెట్టున్నాను గతంలోని వీడియో చూడండి, మీరు వీడియో చూడాలంటే. ఇంకా అస్తమానం మాతే అంటే ఎర్రదుంపలు పట్టుకుంటుంది ఏంటి అని అంటారు. అందుకనే నేను ఇది ఉడకబెట్టి సిక్ చేయడమో ఏదో కానీ మరి ఇంక వీడియోలో పెట్టను, చూపిస్తాను. పెద్ద దుంప అనేసి చాలా పెద్దది చూపిస్తాను. ఇంకా ఇది పెట్టనులేండి, అవి వాళ్ళు పెట్టారు అనుకో ఆంటీకి ఇదే దొరికింది అంటారు. ఎందుకంటే మాకు ఎక్కువ అది అలవాటు అనమాట తినడం. తర్వాత మన వీడియో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. ఇంకా మనకు మంచి వీడియోతో వస్తాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి ఇంకొక మంచి వీడియోతో వస్తాను. మన వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
3 సంవత్సరాలు అవుతుంది నేను పెట్టి. కొద్దిగా సపోర్ట్ చేయండి మాలతి ఆంటీని. ఓకేనండి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందరం మేము ఉండాలి. అందరికీ బాయ్. ఇవన్నీ సర్దిసుకుందాం, పసుపు కారం అని నేను